ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మంజూరు చేశామన్న సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. 3,000 ఇళ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈనాడు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఆ విధంగా దాదాపుగా 4,50,000 ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి 22,500 కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పుపట్టారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇప్పటి వరకు ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు ఆయన. 22,000 చిలుకు కోట్ల రూపాయలు బీదవాళ్లకు ఇళ్ల కోసం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. 3,500 ఇల్లు కూడా నిర్మాణం కాని ఈ కాంగ్రెస్ పార్టీ 19 నెలలు వచ్చి అధికారంలో వచ్చి బీదవాళ్లకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది బీదవాళ్ళని మీరు అవమానపరిచినట్టు, సిగ్గుచేటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావించాల్సిన అవసరం ఉన్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు. ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని అడిగినా కూడా మాకు ఇల్లు రాలేదంటున్నారు. మాకు ఇంకోటి తెలుస్తూ ఉంది, మీ కార్యకర్తలకు మీ నేతలకు ఇల్లు ఇస్తారని చెప్పి కూడా బయట ప్రచారం ఉన్నది. ఏ కార్యకర్తకు కూడా ఏ నేతకు కూడా మీరు అటువంటి పరిస్థితి చేస్తే బీద వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలే, మీ కార్యకర్తలకు కూడా కాదు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ముఖ్యమంత్రి వచ్చి అబద్ధాలు చెప్పారన్నారు రామచంద్రరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్ కనిపిస్తుందన్నారు ఆయన.